వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అకారణ శత్రువులైన కోడిపిల్ల పావురం కథను మొదలుపెట్టుకోబోతున్నాం. ముందుగా వివాదే ధర్మ మనస్మరేత్ అంటే వివాదం వచ్చినప్పుడు ఏది ధర్మమో ఆలోచించాలి అని అర్థము. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతను ఒక కోడిపిల్లని ఒక పావురాన్ని కలిపి పెంచుతూ ఉండేవాడు. కోడిపిల్లకి పావురానికి ఒకే చోట ఆహారం వేస్తూ ఉండేవాడు. పావురం 2 గింజలను తిని ఆకాశంలో ఒకసారి చక్కర్లు కొట్టి వచ్చేది. కోడిపిల్ల మాత్రం వంచిన తల ఎత్తకుండా ఆహారాన్ని తింటూ ఉండేది. పావురం సగం నూకలు తినేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తం ఖాళీ చేసేది. దాంతో పావురం అర్ధాకలితో సరిపెట్టుకునేది. ఈ కారణంగా రెండింటి మధ్య శత్రుత్వం ఏర్పడింది. ఒకరోజు రైతు రెండింటికి కలిపి ఆహారం వేసి కోడిపిల్లను వదిలి ఇంటికి ఎవరో చుట్టాలు రావడంతో వాళ్లతో మాటల్లో పడిపోయి పావురాన్ని వదలడం మర్చిపోయాడు. కొంతసేపటి తరువాత ఆ విషయం గుర్తు వచ్చి బయటికొచ్చి పావురాన్ని వదిలిపెట్టాడు రైతు. పావురం గూటిలోంచి బయటకు వచ్చేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తం ఖాళీ చేసి భారమైన పొట్టతో ఆపసాపాలు పడసాగింది. బయటకు వచ్చిన పావురం తనకి ఆహారం లేకపోవడం వల్ల కోడిపిల్ల వంక చూస్తూ నాకు ఆహారం ఏది అని అడిగింది. నాకేం తెలుసు అంది కోడిపిల్ల ఎగతాళిగా నవ్వుతూ. పాపిష్టిదానా, రోజు నా ఆహారం సగం తినేదానివి, ఇవాళ పూర్తిగా తినేశావా అంది పావురం కోపంగా. ఎవరికి దక్కేది వాళ్ళకి దక్కుతుంది అందా కోడి నవ్వుతూ. రైతు ఆహారం ఇద్దరి కోసం వేశాడు, నీ ఒక్కదానికే కాదు అంటూ పోట్లాటకు దిగింది పావురం. ఎవరు ముందు వస్తే వాళ్ళదే ఆహారం, అదే న్యాయం అంది కోడిపిల్ల. ఇది అన్యాయం అంది పావురం. కోడికి పావురానికి మధ్య అదే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి. చివరికి కోడి ఈ విషయంలో న్యాయం ఎవరిదో స్ఫురద్రూపి అనే ఓ పిల్లి ఉంది, దానిని అడుగుదాం అని అంది. పిల్లి తీర్పుకు పావురం కూడా ఒప్పుకుంది. రెండూ కలిసి పిల్లి దగ్గరికి తీర్పు కోసం వెళ్ళాయి. ఆ పిల్లి పావురము కోడిపిల్ల రెండూ చెప్పేవి విని ఇలా చెప్పింది. మిత్రులారా, మీరిద్దరూ ఒకే జాతివారు కాకపోయినా ఒకే చోట పెరుగుతున్నారు కనుక మీ ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి. బతకడానికి ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. అవసరానికి మించిన ఆహారాన్ని తినడం చివరికి అనారోగ్యానికి దారితీస్తుంది. రైతు మీ ఇద్దరి కోసం ఆహారాన్ని పెడుతున్నాడు కనుక మీ ఇద్దరూ ఆహారాన్ని సమానంగా తినాలి. శత్రుత్వంతో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం కంటే మిత్రత్వంతో ఐకమత్యంగా కలిసి ఉంటే మీ స్నేహం ముందు ముందు మీ జాతుల వారికి ఆదర్శంగా ఉంటుంది అంటూ మంచి మాటలు చెప్పింది పిల్లి. పిల్లి మాటలతో కోడిపిల్ల మనసు మారి తన తప్పును ఒప్పుకుంది. ఆ రోజు నుంచి కోడిపిల్ల తనకు కావలసినంత ఆహారం తిని మిగతా ఆహారం పావురానికి వదిలిపెట్టేది. పిల్లి చేసిన సంధి వల్ల కోడిపిల్ల పావురం ఐకమత్యంగా కలిసి ఉండసాగాయి. రెండవ రాకుమారుడు ఆ కథను ముగించి, మీరిద్దరూ ఒకే గూట్లో నివసిస్తున్న తండ్రి కొడుకులు, కలిసిమెలిసి ఉండడం ధర్మం, మీ బాధ్యత అన్నాడు. అంతటా రాకుమారుల్లో జ్యేష్ఠుడు తలపంకిస్తూ మందహాసం చేసి, అవునవును, ధనం కంటే ధర్మం ముఖ్యం. తన స్వధర్మాన్ని విస్మరించి స్వార్థంతో ప్రవర్తించే వాళ్ళకి నాశనం తప్పదు. వెనుకటికి ఇలాగే స్వార్థంతో దురాశకు పోయి తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది ఒక గ్రద్ద. దానిలాగా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసుకోకు అని చెప్పాడు. ఎవరా గద్ద, ఏమా కథ అని అడిగాడు సుందరగుప్తుడు ఉత్సాహంగా. రాకుమారుల్లో జ్యేష్ఠుడు చెప్పిన దురాశతో కుటుంబాన్ని నాశనం చేసుకున్న గ్రద్ద కథను మనం ఇప్పుడు వినిపోతున్నాం. న శాచా పరై శ్రీ సతిష్టతి అంటే దురాశ కలవారితో లక్ష్మి కలిసి ఉండదు అని అర్థము. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి చెందిన రాజభవనం చుట్టూ ఉద్యానవనం ఉండేది. ఆ ఉద్యానవనంలో ఎన్నో ఫలవృక్షాలతో పాటు చల్లని నీడని, ఆరోగ్యవంతమైన వాయువుని ఇచ్చే వేప, రావి, మర్రి వంటి మహావృక్షాలు కూడా ఉండేవి. రాజభవనం చుట్టూ అడవిలాంటి పరిస్థితి నెలకొని ఉంది గనుక శత్రువులెవరూ చొరబడకుండా రాజభటులు నిరంతరం కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. రాజభవనంలో రాజు, రాణి, వారి సంతానం, బంధువులు నివసిస్తూ ఉండేవారు. వారికి శత్రువుల నుంచి ఏ ప్రమాదము ఏ రూపంలో వస్తుందో ఊహించటం కష్టం కనుక రాజభటులు ఆ ఉద్యానవనంలోకి చీమని, ఈగని, ఎలుకని, చిన్న పిట్టని సైతం రాకుండా నిరంతరం 1000 కళ్ళతో చూస్తూ ఉండేవాళ్ళు. అటుగా వచ్చిన ఏ జీవి అయినా వారి చేతికి చిక్కి రావలసిందే.
అలాంటి రాజభవనం వైపుకి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద ఎగురుకుంటూ వచ్చింది. అప్పుడు భోజనాల వేళ కావడంతో రాజభవనంలోని వంటశాలలో వండుతున్న మాంసాహారపు ఘుమఘుమలు ఆ గద్దకి నోరూరించాయి. రాజభటుల కంటపడకుండా ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించి ఆ గద్ద రాజభవనం వంటశాల పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద వాలి భటులకి కనపడకుండా దాక్కొని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంతసేపటికి రాజకుటుంబం భోజనాలకి కూర్చున్నారు. వాళ్ళు తినే మాంసాహారాలు చూస్తూ వాటి వాసనలను పీలుస్తూ ఆ గద్దకి తాను ఏదో స్వర్గంలో ఉన్నట్లు అనిపించసాగింది. ఆహా, ఇలా రోజు ఎంత రుచికరమైన మాంసాహారం తినే ఈ రాజకుటుంబం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు కదా అనుకుంటూ లొట్టలేయసాగింది ఆ గద్ద. అంతలో రాజకుటుంబం భోజనం పూర్తయింది. వాళ్ల భోజనంలో మిగిలిన ఎముకలు తెచ్చి సరిగ్గా ఆ గద్ద కూర్చున్న చెట్టు కింద సమీపంలో పాడేసి వెళ్ళిపోయారు పనివాళ్ళు. ఆహా, ఏమి నా భాగ్యము అనుకుంటూ ఆ గద్ద చప్పుడు కాకుండా ఆ అవశేషాల మీద వాలి ఆ ఎముకల్లో మిగిలిన మాంసాన్ని కడుపు నిండా తిని మాంసం ఎక్కువగా ఉన్న 2 ముక్కల్ని ముక్కున పట్టుకుని ఎగిరిపోయింది. భటులకి భోజన సమయం కావడంతో వాళ్ళు దానిని గమనించలేకపోయారు. గద్ద తన నివాసానికి చేరుకుని తన భార్యా పిల్లలకి ఆ మాంసాన్ని పెట్టింది. అవి లొట్టలేసుకుంటూ తిని, ఆహా, ఎప్పుడూ పచ్చి మాంసం పీక్కు తినడమే కానీ ఇలా ఉడికించి మసాలాలు కూరిన జంతు మాంసం ఇంతవరకు తినలేదు. ఎక్కడ కొట్టుకొచ్చావు అన్నాయి. అక్కడో రాజభవనం ఉందిలే, ఆ రాజు తినే రాజభోజనం ఇది అన్నది గద్ద గొప్పగా. రాజభవనంలోదా ఈ భోజనం? అమ్మో, భటులు నిన్ను చూడలేదు కదా అంది గద్ద భార్య ఆందోళనగా. వాళ్ళకి కనిపిస్తానా? కనిపించినా వాళ్ళకి దొరుకుతానా? రేపటి నుంచి మనం రోజూ రాజభోజనమే తిందాం అంది గద్ద ధీమాగా. దాని పిల్లలు హాయ్ హాయ్ అన్నాయి ఉత్సాహంగా గెంతుతూ. ఆ మర్నాటి నుంచి ఆ గద్ద ఎగురుకుంటూ రాజభవనానికి వెళ్ళి భటుల కంట పడకుండా ఆ చెట్టు మీద దాక్కొని రాజుగారి భోజనం అయ్యాక పారేసిన మాంసాన్ని తిన్నంత తిని కొంత నోట ఖర్చుకుని వెళ్ళి తన వాళ్ళకి తినిపించసాగింది. అలా కొంతకాలం గడిచింది. రోజు అలా ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం తీసుకురావడం ఆ గద్దకి విసుగనిపించి రేపే మన నివాసాన్ని రాజభవనానికి మారుస్తున్నాం అని చెప్పింది. రుచికరమైన తిండి తినడానికి అలవాటు పడిన ఆ గద్ద భార్యా పిల్లలు ఎగిరి గంతేశాయి. ఆ మరునాడు సూర్యుడు ఉదయిస్తున్న వేళ ఆ గద్ద కుటుంబ సమేతంగా రాజభవనాల వంటశాల పక్కనున్న చెట్టు మీదకి మకాం మార్చింది. ఇంకా పూర్తిగా వెలుతురు రాని ఆ సమయంలో వచ్చిన గద్ద కుటుంబాన్ని రాజభటులు గమనించలేదు. గద్ద కుటుంబానికి సుఖంగా జీవనం గడవసాగింది. కొంతకాలం తర్వాత ఆ గద్ద ఒకరోజు విసుక్కుంటూ, రోజూ ఎముకలు బొమికిలేనా, ఎలాగోలా తాజా మాంసం తీసుకురాకూడదు అని అడిగింది. పిల్లగద్దలు కూడా మారం చేశాయి. సరే, రేపు చూద్దాం అంది గద్ద. ఆ మర్నాడు భోజనం వేళ ఆ గద్ద ఎవరూ చూడకుండా వంటింట్లోకి దూరి అక్కడ రాజుగారికి వడ్డించటానికి పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన మాంసాహారంలో నుంచి ఒక బలమైన మాంసఖండాన్ని ఎత్తుకు వచ్చింది. దాన్ని గద్ద కుటుంబం తృప్తిగా ఆరగించింది. వంటింట్లో ఉన్న రకరకాల పదార్థాల్లో నుంచి ఒక మాంసం ఖండం మాయమవటాన్ని వంటవాళ్లు గ్రహించలేదు. అలా కొంతకాలం జరిగాక వండిన మాంసాహారంలో కొంత మాయమవుతున్నట్లు గ్రహించారు వంటవాళ్ళు. అయితే మిగతా పక్షుల్లా అరుపులు కూతలు కూసే అలవాటు గద్దలకి లేకపోవడం వల్ల అవి మాంసం తినగా మిగిలిన ఎముకలను కూడా వంటవాళ్ళు పారేసి చోటే పారేయడం వల్ల వాటి ఉనికిని ఎవ్వరూ గ్రహించలేకపోయారు. అలా కొంతకాలం గడిచాక గద్ద కుటుంబంలో ఎక్కడలేని ధీమా, అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు ఆడగద్ద తన భర్తతో, నిన్న భోజనశాల వేళ రాణిగారి మెడలో తళతళా మెరుస్తున్న వజ్రాల హారాన్ని చూశాను, భలే బాగుంది, దాన్ని నాకు తెచ్చిపెట్టవా అన్నది ప్రియంగా. అప్పటికే మదంతో ఒళ్ళు బలిసిపోయిన గద్ద, సరే రేపు స్నానాల వేళ పట్టుకొస్తాను అంది. ఆ మర్నాడు రాణిగారు రాజభవనం పక్కనే ఉన్న కొలనులో జలకాలాడసాగింది. పరిచారికలు ఆమెకు సహాయంగా కొలనులో నుంచి చేతులతో నీళ్లు చిమ్ముతూ రాణిగారిని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. అదే అదనుగా గద్ద చప్పున ఎగురుకుంటూ వచ్చి ఒడ్డున పెట్టి ఉన్న వజ్రాల హారాన్ని ముక్కున కరుచుకుంది. ఒక పరిచారిక అది గమనించి, పాడుగద్ద, రాణిగారి హారం ఎత్తుకుపోతోంది, పట్టుకోండి పట్టుకోండి అంటూ అరిచింది. రాజభటులు ఉలిక్కిపడి తల ఎత్తి ఆ గద్దని చూశారు. అంతలో ఆ అరుపు వింటున్న వంటవాళ్లు కిటికీలో నుంచి చూస్తూ, అదే రోజు మన ఆహారాన్ని ఎత్తుకుపోతున్న దొంగ పక్షి అదే, దాన్ని తరిమి తరిమి చంపండి అని అరిచారు.
రాజభటులు ఆ గద్ద వెనుక పరిగెత్తారు. వాళ్ళ అరుపులు కేకలు వింటూ కంగారు పడిన ఆ గద్ద దిక్కుతోచనట్లు ఆ ఉద్యానవనమంతా తిరిగి తిరిగి అలసిపోయి గత్యంతరం లేక తానున్న చెట్టు మీదకే చేరింది. ఆ అలజడికి దాని భార్యాపిల్లలు కూడా తమ గూటిలో నుంచి బయటకొచ్చి చూడటం మొదలుపెట్టాయి. అమ్మా, ఇవి మన కళ్ళు కప్పి మన తోటలోనే మకాం పెట్టాయా అని అరుస్తూ భటులు బల్లాలు విసిరి బాణాలు వేసి ఆ గద్దని దాని భార్యని పిల్లల్ని వేటాడి వేటాడి మరీ చంపారు. అయ్యో, నా అహంకారం నా స్వార్థం నన్నే కాక నా కుటుంబాన్నే బలి తీసుకుంటోందే అని వాపోతూ ప్రాణాలు కోల్పోయింది ఆ గద్ద. రాకుమారుల్లో జ్యేష్ఠుడు ఆ కథ ముగించి, చూశావా, ఒక్కరి స్వార్థం ఎంత పని చేసిందో. మీ నాన్న ధనం కోసం కష్టపడ్డాడు, కానీ ఆయన కష్టానికి మరికొందరి సహాయకుల శ్రమ కూడా తోడయింది. వాళ్ళిప్పుడు కష్టంలో ఉంటే ఆయన గొప్ప మనస్సుతో ఆదుకోవడం తప్పెలా అవుతుంది? అతిగా తింటే అజీర్తి పట్టుకుంటుంది. అవసరానికి మించిన ధనం ఆపదలని కొని తెస్తుంది. మీ నాన్న సంపాదించిన ఆస్తి నీదే అంటున్నావు కదా, మరి ఆస్తితో పాటు ఆయన బాధ్యతలను కూడా భరించటం నీ హక్కు కాదా? మీ ఉన్నతికి పాటుపడిన ఆ శ్రామికులకి కనీస సౌకర్యాలు సమకూర్చి ఈ సమయంలో వాళ్ళని ఆదుకోవడం నీ బాధ్యత కాదా? నువ్వే ఆలోచించు అన్నాడు రాకుమారుడు. సుందరగుప్తుడు పశ్చాత్తాపంతో లెంపలు వేసుకుంటూ, మీరు చెప్పిందంతా నిజమే. ఇలా సత్యాన్ని వివరించి చెప్పగల 3 రాజకుమారులు మన రాజ్యానికి లభించటం మా అదృష్టం అని చెప్పి, తన తండ్రిని ధనం కోసం బాధ పెట్టకుండా ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా ప్రవర్తిస్తానని రాకుమారులకు వాగ్దానం చేసి వెనుదిరిగాడు సుందరగుప్తుడు. మహామంత్రి ఇలా జరిగిందంతా చెప్పి ఆ సుందరగుప్తుడికి హితబోధ చేస్తూ, మన రాజకుమారులు చెప్పిన నీతి సూత్రాలే ఇందాక నేను మీకు వినిపించాను కదా మహారాజా. గంగకి అవతల వైపున ఇలాంటి పరిష్కారాలతో మన రాజకుమారుల కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తున్నాయి. ఇంకొక మాసం రోజులు ఓపిక పట్టండి. మీ కుమారులు సంపూర్ణ ప్రయోజకులై వచ్చి మీకు మహదానందాన్ని కలిగిస్తారు అని చెప్పాడు మహామంత్రి ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ. విష్ణుశర్మ చెప్పిన అపరీక్షిత కారత్వము అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ప్రత్యక్ష పరోక్షానుమానై కార్యం పరీక్షతయే అంటే ప్రత్యక్షంగా చూసి పరోక్షంగా ఇతరుల వల్ల విని తాను ఊహించుకుని కార్యాన్ని పరీక్షించాలి అని అర్థం. విష్ణుశర్మ ఈ సూత్రాన్ని చదివి తన ఎదుట ఆసీనులైన 3 రాజకుమారుల వైపు ప్రసన్నంగా చూస్తూ, నాయనలారా, పంచతంత్రంలోని 5వదైన ఆఖరి భాగము అపరీక్షిత కారత్వము ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. పంచతంత్రంలోని ఈ చివరి భాగముతో నేటితో మీ విద్యాభ్యాసము కూడా పూర్తి అవుతుంది అని అన్నారు. అదేమిటి గురుదేవా? 6 మాసాల్లో మేము నేర్చుకున్నదెంత? మహాపండిత ప్రకాండులైన మీ విద్వత్తు ముందు మేము అభ్యసించిన విద్య ఆవగింజలో అర్ధభాగమంతా. మమ్మల్ని ఇంత తొందరగా తిప్పి పంపడం మీకు భావ్యమా అన్నాడు రాకుమారుల్లో జ్యేష్ఠుడు బాధగా. విష్ణుశర్మ మందహాసం చేసి, మీరు ఎంత నేర్చుకున్నారో ఏం నేర్చుకున్నారో మీకంటే నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాను. మీ గురించి ఇతరుల వల్ల విన్నాను. మీరు ఏ విధానంలో విద్యాభ్యాసం చేస్తే ప్రయోజకులవుతారో ఊహించుకున్నాను. ఇలా ప్రత్యక్షంగా చూసి పరోక్షంగా విని జరగబోయేదాన్ని ఊహించుకుని ఏ కార్యాన్నైనా పరీక్షించడాన్నే అపరీక్షిత కారత్వము అంటారు. అంటే ఏ పనినైనా పూర్తిగా తెలుసుకోకుండా, విచారించకుండా, అర్థం చేసుకోకుండా ఆ పనిని ప్రారంభించకూడదు. ఈ 6 మాసాల్లో నేను మీ విషయంలో ఈ సూత్రాన్ని పాటించి కృతకృత్యుణ్ణి అయ్యానని భావిస్తున్నాను అన్నారు సాలోచనగా. అంటే ఈ 6 మాసాల్లో మేము ప్రయోజకులమే అయ్యామని మీరు విశ్వసిస్తున్నారా గురుదేవా అని అడిగాడు రెండో రాకుమారుడు. నన్ను ఇలా ప్రశ్నించేంతటి విఘ్నత, ధైర్యం ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు మీకు లేదు, మరి ఇప్పుడో అని విష్ణుశర్మ నవ్వి, మీరు సంపూర్ణ విద్యావంతులై కూడా ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న తపన చూపిస్తున్నారు. విద్యాతృష్ణతో తపించిపోతున్నారు. ఈ గురుకులాన్ని వదిలి వెళ్లాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నారు. మీరు ప్రాజ్ఞులయ్యారని నేను భావించడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. ఈ సత్యాన్ని విస్మరిస్తే అత్యాశకు పోయి శిక్షకి గురైన మంగలి వలె బాధపడాల్సి వస్తుంది అన్నారు. ఎవరా మంగలి, ఏమా కథ అని అడిగాడు మూడో రాకుమారుడు చిరునవ్వుతో నిబ్బరంగా. రాకుమారుడిలో ప్రస్ఫుటమైన నిబ్బరతే అతని ప్రయోజకత్వానికి నిదర్శనమని భావించిన విష్ణుశర్మ చిరునవ్వు నవ్వి, నాయనలారా, అపరీక్షిత కారత్వములో
ఏ పనినైనా పూర్తిగా తెలుసుకోకుండా, విచారించకుండా, అర్థం చేసుకోకుండా చేయకూడదని తెలుసుకున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక మంగలి కథ చెబుతాను వినండి. వీడు కూడా తను అనుకున్న పనిని ఆచరణలో పెట్టడానికి ఆ పని చేయకముందు దాని గురించి విచారించలేదు. తీరా చేశాక అనేక చిక్కులను ఎదుర్కొన్నాడు అంటూ ఆ కథ చెప్పసాగారు. మిగిలిన కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.